ఒక చిన్న పని మీద మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను. ఈసారి నేను మా పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. మా హస్బెండ్ రావట్లేదనమాట. ఎర్లీ మార్నింగ్ 7కి స్టేషన్కి వచ్చామన్నమాట. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. బేసిక్గా డైరెక్ట్ ట్రైన్స్ అయితే నైట్ టైమ్స్ ఉంటాయి. కానీ ఇద్దరు పిల్లల్ని వేసుకొని నైట్ టైమ్స్ ట్రావెల్ చేయలేను, వాళ్ళు పడుకుంటారు, నాకు నిద్ర వస్తుంది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి డే టైంలో ట్రావెలింగ్ పెట్టుకుంటే ఇట్లనే సతాయిస్తారు పిల్లలు. అండ్ ఇంకా గుంటూరు వరకు వెళ్ళి గుంటూరులో మళ్ళీ ట్రైన్ చేంజ్ అయ్యాము. చేంజ్ అయిన తర్వాత మాకు సీట్స్ సరిగ్గా దొరకలేదు, రిజర్వేషన్ లేదు కాబట్టి ఆపోజిట్లో వచ్చాయన్నమాట. మా చిన్నోడు నిద్ర వస్తుందంటే మా పెద్దోడు నా ఒళ్ళో పడుకొని చెప్పి పడుకోబెడుతున్నారు. చాలా క్యూట్గా అనిపించి రికార్డ్ చేశాను. ఫైనల్గా అయితే టెన్షన్తో బాధగా గుంటూరులో ట్రైన్ అయితే మారేసి ఇంకో ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ మా పెద్దోడు సతాయిస్తున్నాడు అనమాట. వచ్చిన వల్ల నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. పిల్లలతో ట్రావెలింగ్ అంటే చాలా చిరాకు వస్తుంది, చాలా సతాయిస్తారు వాళ్ళు. కానీ తప్పదు, వాళ్ళని తీసుకునే వెళ్ళాలి, వదిలేసి వెళ్ళలేము కదా. ఇంకా ఫైనల్గా అయితే చిన్నోని పడుకోబెట్టాను, మా పెద్దోడు పడుకోలేదు. మార్నింగ్ 7కి ఎక్కితే ఈవినింగ్ 7 అయిందనమాట దిగేసరికి. దీని కంటిన్యూషన్ బ్లాగ్ వస్తూ ఉంది. నచ్చితే